అందరికీ నమస్తే. కొద్ది రోజులుగా మనము మార్వాడి గో బ్యాక్ అనే ఒక ఉద్యమాన్ని లేవనెత్తడానికి కొందరు ప్రయత్నిస్తున్నారనేది చూస్తున్నాము. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఉద్యోగరీత్యా మేము కొంత సమయం నార్త్ ఇండియాలో ఉండాల్సొచ్చింది. అయితే అక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, నార్త్‌లో సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఫుడ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా మంచి క్రేజ్ ఉంటుంది. చాలా ఎక్కువ మంది వాటిని ఇష్టపడతారు. అయితే సౌత్ ఇండియన్ టిఫిన్ సెంటర్స్ అక్కడ చాలా కనిపిస్తాయి. సిటీలలో అయితే చాలా ఎక్కువ. అసలు మేము నార్త్‌లో ఉంటున్నాము అనే ఇబ్బంది కలగకుండా ఎక్కడంటే అక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్ సెంటర్స్ ఉండేవి. అవన్నీ నడిపించే వాళ్ళంతా సౌత్ ఇండియన్సే ఉండేవాళ్ళు. దాంట్లో మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్ళు. బులంద్‌షహర్ అని ఒక సిటీ ఉంది యూపీలో. అక్కడైతే ఒక బండి మీద అంటే బండి మీద అంటే మీకు అర్థమైంది కదా! బండి మీద ఒక ఆయన దోసలు, ఇడ్లీలు తయారు చేసి టిఫిన్ సెంటర్ నడిపించుకునేవాడు. అంటే ఒక చిన్న మడిగలాగా ఉండేది. అక్కడ వాళ్ళు ఆ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకునేవాళ్ళు. బయట ఒక బండి పెట్టుకొని నడిపించేది. సాయంత్రం అయిందంటే చాలు అసలు ఆ గల్లీ మొత్తం పార్కింగే. వేరే వాళ్ళ షాపుల ముందర మొత్తం పార్కింగే వెహికల్స్. ఈయన దగ్గరకు వచ్చే కస్టమర్స్ అన్నమాట. అట్లా ఎంతో మంది నార్త్‌లో వ్యాపారాలు చేసుకుంటున్నోళ్ళు ఉన్నారు. నేను ఓన్లీ టిఫిన్ సెంటర్స్‌ది మాత్రమే చెప్తున్నాను. ఇంకా వేరే వేరే చోట్లలో ఇంకా ఎంతో మంది ఉండుంటారు. దాని గురించి నేను చెప్పట్లేదు. కేవలం టిఫిన్ సెంటర్స్‌ది మాత్రమే. ఈ ఒక్క టిఫిన్ సెంటర్స్ విషయంలోనే ఎంతో మంది అక్కడ బ్రతుకుతున్నోళ్ళు ఉన్నారు. ఇంకా బాంబేలో, నాందేడ్‌లో చేనేత కార్మికులు ఎంతోమంది మన తెలుగు వాళ్ళు పనిచేస్తున్నోళ్ళు ఉన్నారు. గుజరాత్‌లో కూడా ఏవైతే బట్టల మిల్లులు ఉన్నాయో అక్కడ మన తెలుగు వాళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నోళ్ళు ఉన్నారు. ఇదే విధంగా తెలుగు వాళ్ళు పనిచేయనటువంటి రాష్ట్రం లేదసలు. ప్రతి చోట మన తెలుగోళ్ళు ఉన్నారు. ఏదో ఒక పనిలో లేదా ఏదో ఒక వ్యాపారంలో. అంతెందుకు మన దేశంలో ఉన్న రాష్ట్రాలే కాదు, వేరే దేశాలకు కూడా వెళ్ళి పనిచేస్తున్న తెలుగోళ్ళు లేరా? మరి వాళ్ళందరినీ కూడా గో బ్యాక్ తెలంగాణ అని ప్రతి రాష్ట్రంలో నుంచి గెంటేస్తే అది ఎంత అవమానకరంగా ఉంటుంది? మంచిగా అనిపిస్తుందా? మనోళ్ళు కూడా బయట బతుకుతున్నారు కదా. సరే, ఇప్పుడు ఇంకొక విషయం మీతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ తెలంగాణ ఉద్యమం ఏదైతే జరిగిందో దానిలో ప్రత్యక్షంగా అక్కడ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మాత్రమే ఉద్యమకారుల? ఇళ్ళల్లో ఉన్న గృహిణులు కూడా ఉద్యమానికి ఏ విధంగా సహకరించారో నేను చిన్నగా మీతోనే చర్చించాలనుకుంటున్నా. ఎట్లా అంటే, ఇప్పుడు భర్త ఉద్యమంలో పాల్గొంటున్నాడు, భార్య ఉంటుంది, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని వేసుకొని ఆ భార్య ఆ పిల్లలకు జ్వరం రాని, అనారోగ్యం కానీ ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే వాళ్ళ కొరకు మొత్తం బాధ్యతలు ఆ ఇల్లాలే తీసుకొని భర్తల్ని ఉద్యమాలకు పంపించలేదా భార్యలు? అంటే ఎంతోమంది ప్రత్యక్షంగా అక్కడ పాల్గొనకుండా కూడా ఉద్యమానికి సహకరించిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళంతా ఉద్యమంలో పరోక్షంగా సహకరించిన ఉద్యమకారులు కాదా? తల్లులు ఉన్నారు. పల్లెటూర్లలో చదువురాని తల్లులు కూడా ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి వచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారంటే
ఎప్పటికప్పుడు వాళ్ళు ఎంత భయపడేవాళ్ళు. లాఠీ చార్జ్ అవుతుందని న్యూస్లో వచ్చినా కూడా, అరెస్ట్లు అవుతున్నాయని న్యూస్లలో వస్తే వాళ్ళకి టెన్షన్ కాలేదా? వాళ్ళంతా భయపడలేదా? బాధపడలేదా? అయినా కూడా వాళ్ళ పిల్లల్ని మీరు ఉద్యమాలలో పాల్గొనొద్దని ఆపడానికి ప్రయత్నించలేదు కదా. మరి వాళ్ళంతా పరోక్షంగా ఉద్యమానికి సహకరించినటువంటి ఉద్యమకారులు కాదా? వీళ్ళంతా ఉద్యమకారులే కదా. ఇట్లా లక్షలాది మంది ఉద్యమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తే కదా తెలంగాణకు వేరు గుర్తింపు వచ్చింది. మరి ఇంతమంది శ్రమించినప్పుడు ఎవరో ఒక్క వ్యక్తి మాత్రం తన పేరుకు ముందు తెలంగాణ అని పెట్టుకున్నంత మాత్రాన అతను ఒక్కడే అందరికన్నా ముందున్న ఉద్యమకారుడు అయిపోతాడా? అంటే ఇంత పెద్ద ఉద్యమంది మొత్తం శ్రేయస్సంతా ఒకడే తీసుకోవాలని చూస్తున్నాడు అనిపిస్తలేదా? ఇంతమందిని అవమానిస్తున్నట్టు అనిపిస్తలేదా? ఇది న్యాయమేనా? అసలు చీటింగ్ కాదా ఇది? అంటే పచ్చిగా చీటింగ్ చేస్తున్నాడు అందరిని. లక్షలాది మంది చేసిన శ్రమని ఒకడే దొబ్బేయాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా తెలంగాణకి వాస్తవంగా తెలంగాణ అనేది ఎప్పుడైతే వేరు రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు మాత్రమే పుట్టిందా కొత్తగా తెలంగాణ? ఈ తెలంగాణలో మానవ సమాజానికి ఎంత ప్రాచీన ఇతిహాసం ఉందో అంత ప్రాచీనమైన ఇతిహాసం తెలంగాణకు కూడా ఉంది. కేవలము ఒక గుర్తింపు మాత్రమే వచ్చింది వేరుగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. ఇది ఒక వేరుగా స్వతంత్ర రాష్ట్రము అనే గుర్తింపు వచ్చింది. కానీ తెలంగాణ అస్తిత్వం అనేది వేల సంవత్సరాల నుంచి ఉన్నదే కదా. మరి ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యను అధిగమించడానికి ఎవరెవరైతే శ్రమించిండ్రో వాళ్ళంతా తెలంగాణ కొరకు పోరాడిన ఉద్యమకారులు కాదా? కేవలం ఈ రాష్ట్రం ఏర్పడడానికి కష్టపడ్డ వాళ్ళు మాత్రమే ఉద్యమకారులా? రజాకారులు ఎప్పుడైతే ఇక్కడ పల్లెల మీద పడి జనాలను హింసించుకొని వేధించిండ్రో, ఇక్కడ ఆడబిడ్డల్ని అత్యంత కిరాతకంగా చంపేసిండ్రో, ఆ సమయంలో మీ అందరి అమ్మమ్మలు నాయనమ్మలు, మా అందరి అమ్మమ్మలు నాయనమ్మలు, అంటే ఎవరెవరైతే తెలంగాణలో ఉన్నారో, ఎవరెవరైతే వీడియోని చూస్తున్నారో తెలంగాణ వాళ్ళు, మీ అందరి అమ్మమ్మలు నానమ్మలు ఇక్కడ పోరాడలేదా? నాకైతే తెలుసు. మా అమ్మమ్మనైతే పిడిసుట్ల కొడవలు పెట్టుకొని కొంగుకు కారం పొడి చుట్టుకొని తిరిగేదంట. సంటి పిల్లల్ని సంకలేసుకొని గడ్డంలలో దాచుకున్నారు. మనం ఇవాళ హాయిగా ఫ్యాన్లు వేసుకొని ఏసీలు వేసుకొని సంటి పిల్లల్ని భుజానికి వేసుకొని ఒక అర్ధగంట సేపు ఇటు తిరిగి వాళ్ళని ఊకుంచాలంటేనే మన పానాలు పోతుంటాయి. మరి వాళ్ళు ఆ గడ్డంలల్లా సంటి పిల్లల్ని వేసుకొని గంటల గంటల తరబడి ఎట్లా దాచుకొని ఉండొచ్చు ప్రాణాలు కాపాడుకోవడానికి? వాళ్ళు ఎంత నరకం అనుభవించి ఉండొచ్చు? వాళ్ళంతా ఉద్యమకారులు కాదా? అంటే అందరూ అన్ని సమయాలలో తెలంగాణలో వచ్చిన సమస్యల కొరకు పోరాడిన వాళ్ళు, వేరే రాష్ట్రంగా గుర్తింపు కావాలని పోరాడిన వాళ్ళు, వీళ్ళందరి శ్రేయస్సుని కొందరు మాత్రమే తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? ఎందుకంత స్వార్థం? ఇంకొక విషయం, ఇక్కడున్న ఏవైతే కుల వృత్తులు ఉన్నాయో ఈ కుల వృత్తులు కూడా ఈ మార్వాడీల వల్ల దెబ్బతింటున్నాయి అని చెప్తున్నారు. మార్వాడీల వల్ల దెబ్బతింటున్న కుల వృత్తులు ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు వడ్లోళ్ళు ఉన్నారు, వాళ్ళ కుల వృత్తిని మార్వాడోళ్ళు లాగేసుకున్నారా? నాయి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ కుల వృత్తిని లాగేసుకున్నారా? ముదిరాజులు ఉన్నారు, పూల వ్యాపారము పండ్ల వ్యాపారము ఇదంతా వీళ్ళ పనే ఉండేది కదా ఒకప్పుడు.
వాళ్ళ వృత్తిని లాగేసుకున్నారా? మరి ఈ కుల వృత్తులన్నిట్లల్లా ప్రస్తుతం ఎవరు కనిపిస్తున్నారు? అంటే జనాలందరినీ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఏమనుకొని మాట్లాడుతున్నారు? మళ్ళీ పేర్ల ముందు తెలంగాణ అని ఒకటి. అంటే తెలంగాణలో ఉన్నోళ్ళంతా మూర్ఖులు, మీరు మాత్రమే జనాలకు కళ్ళు తెరిపిస్తున్నారు. ఇదా మీ అభిప్రాయం? అంటే లక్షలాది మంది జనాలని మూర్ఖుల్ని చేయాలనుకుంటున్నారా? లేకపోతే మొత్తం మూర్ఖులే అనుకుంటున్నారా? తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, కొంచెం ఈ విషయాల్ని అంటే ఏదైతే ఈ ఉద్యమం లేవనెత్తుతున్నారో ఇది దీంట్లో ఎంత నిజాయితీ ఉంది అనేది మనం కూడా ఆలోచించుదాం. మనకు కూడా తెలివి ఉంది. కేవలం 1-2 ఛానళ్ళు మాత్రమే ఈ తెలంగాణని భుజాన వేసుకొని నడిపిస్తలేవు. దయచేసి ఈ విషయాల్ని మీరు కూడా ఆలోచిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.